శంకర్ పక్క అసలు ఇఫ్తార్ విందు అనేది మీరు ఇస్తా అన్నా మీరు కూడా వద్దన్నారు. ఇరు పార్టీలు వద్దు, తగాదులు వద్దని మీరు వెనక్కి తగ్గి ప్రతి ఎమ్మెల్యే ఎవడయా ఎమ్మెల్యే గారే ఇయ్యట్లేదు ఇఫ్తార్ విందు తగాద ఇద్దరి ఆగామంటే ఎమ్మెల్యే ఎవడంట వాళ్ళకి సీఏ గారు మీరు వచ్చారు, మేము అంతకాలం కూర్చున్నాం, అన్ని ప్రతిదీ నడుస్తున్నాయి. ఒక్కడు చర్య తీసుకునేవాడు ఒక్కడు చర్య తీసుకునేవాడు ముఖ్యమంత్రి చేశాడు కదా అక్కడి నుంచి ఇంకో ప్రోగ్రాం పుట్టినరోజు రేపు 3వ తారీఖు మళ్ళీ గడా చెప్తాడు ప్రోగ్రాం. రాష్ట్రంలో పట్టణంలో ఎటువంటి విషయంలో ఎటువంటి గొడవలు లేవు. ఇలాంటి రోజు నాకు కావాలని నిన్న నిన్న దాకా ఎమ్మెల్యే గారు సొమ్మిదిని ఇలాంటి రోజున ఆపోజిట్ పార్టీకి వెళ్లి మన మీద కావాలని కత్తులు రాడ్లు ఈ రెండు తీసుకొని మా వార్డులలో మమ్మల్ని ఎమ్మటి పడి తరిమి కొట్టారు. ఇప్పుడు దాకా సాయిబుల్లో తగాదేవి ఇప్పుడే స్టార్ట్ చేశారు. ఈ నా కొడుకులు మొత్తం ఎమ్మెల్యే సుముద్దీన్ నా కొడుకులే. మెయిన్ ముద్దాయి యాసిన్, మోసిన్, తర్వాత వచ్చేసి గొర్రజాని, ముస్ఫరు, తర్వాత వచ్చేసి నాసిరు. ఈ 5 కావాలని చేశారు. కావాలని ప్రశాంతంగా ఉన్న వాటిలో ఇలా కావాలని రెచ్చగొట్టి ముస్లింలు ఇప్పుడు దాకా గొడవలు లేవు అట్టని గొడవలు చేశారు. ఈరోజు ఎవరైతే ఒక ప్లాన్ ప్రకారం తెలుగుదేశం పార్టీకి సంబంధించి చంద్రబాబు నాయుడు ఇన్ఛార్జిగా బ్రహ్మానందరెడ్డిని ఎవరినైతే ఇన్ఛార్జిగా పంపించారో ఆ రోజు నుంచి కూడా లేనిపోని గొడవలు సృష్టించి దౌర్జన్యాలు చేయటం వాళ్ళకి ఇష్టానుసారంగా. ఎందుకనంటే ఎక్కడా కూడా వాళ్ళు చెప్పుకోవడానికి ఏం లేదు. తెలుగుదేశం గత ప్రభుత్వం ఏం చేసాం, ఏం చెప్పబోతున్నాం, ఏం చేయబోతున్నాం అని చెప్పే ధైర్యం వాళ్ళకి లేదు. కానీ ఎప్పుడు లేని విధంగా ఈరోజు మార్చర్లలో ముస్లిం గడ్డ మీద ఎప్పుడు ఇంతవరకు ఇన్ని ఎలక్షన్లు జరిగినాయి. కానీ పల్లెటూరు నుంచి వెహికల్స్ లో కార్లలో వచ్చి ఈరోజు ఆ ముస్లిం గడ్డ మీద ముస్లిం కుటుంబాల మీద దాడి చేసి తలలు పగలు కొట్టి దాడి చేసే పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి. ఇది చేతనైతే మీరు ప్రజల దగ్గరికి పోయి మీరు చేసిన పనులేమని చెప్పుకోవాలి తప్పితే ఈ రకంగా రెచ్చగొట్టేసేసి ఈ రకంగా భయభ్రాంతులు చేసి మారణాదాయాలతో దాడి చేసి తద్వారా ఏదో గ్రూపులు చేసి బెదిరించేసి లబ్ధి పొందాలని ఒక ఆలోచనతో పనిచేస్తా ఉన్నారు. ఎందుకంటే అతనికి అలవాటు బ్రహ్మారెడ్డికి. అతని గతంలో ఒకే రోజు 7 మందిని చంపిన 7 మర్డర్ల కేసులో ఏవన్ ముద్దాయి. అతనికి ఫ్యాక్షన్ ప్రోత్సహించాలి, గ్రూపులు రెచ్చగొట్టాలి, కులాలను రెచ్చగొట్టాలి, తద్వారా ఏదో రాజకీయ లబ్ధి పొందాలని ఒక ప్లాన్ ప్రకారం
నేను అడుగుతా ఉన్నాను, ఒక ముస్లిం గడ్డ మీద పల్లెటూరు నుంచి బయట నుంచి వచ్చిన వ్యక్తులకి ఏం అవసరం అని అడుగుతా ఉన్నాను. ఏ చిన్నదైనా కూడా బయట నుంచి కూడా పల్లెటూరు నుంచి కొంతమంది మనుషులను తీసుకొచ్చేసి ఆ గడ్డ మీద పంపించేసి రెచ్చగొట్టి బెదిరియాలని. అక్కడ మొత్తం ఆ గడ్డ అంతా కూడా ముస్లింస్ ఉంటారు. అక్కడి పోయి ఈరోజు దౌర్జన్యంగా రాడ్లు కర్రలు తీసుకొని దాడి చేసి వాళ్ళని చంపేయండిరా, ఎవడడ్డం వస్తాడో చెప్పుకుంటా వాళ్ళని కొట్టే పరిస్థితి, ఈ పరిస్థితి వచ్చిందనంటే ఇది పూర్తి స్థాయిలో నేను ఖండిస్తా ఉన్నాను. ఎవరైతే ఈ కుట్రకి కారణం ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పూర్తిగా కూడా చర్యలు తీసుకోవాలని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈరోజు రాయవరం జంక్షన్ లో ఒక మసీదు ఫంక్షన్ లో అందరూ కూడా ఆడ ఒక కొత్త మసీదు ప్రారంభోత్సవం భోజనాల కార్యక్రమం ఉంటే ఇక్కడ ఎవరు లేని చూసి ఇక్కడ అడావుడి చేసి వాళ్ళ జెండాలు కట్టి పల్లెటూరు నుంచి వెహికల్స్ లో జనాన్ని దిచ్చి ఈరోజు దౌర్జన్యం చేసిండానంటే ఇది ఎస్పీ గారు డిఎస్పీ గారి దృష్టికి నేను తీసుకెళ్తా ఉన్నాను. ఇలాంటి మేము ఎంతసేపు ఉన్నా కూడా ఎక్కడా కూడా గొడవలు జరగకుండా ప్రశాంతంగా ఎలక్షన్స్ చేయాలి, ఎవరు ప్రచారమైన ఎవరైనా ప్రశాంతంగా చేయాలనే ఆలోచనతో మా క్యాడర్ కానీ మా నాయకులు కానీ మేము చెప్తూ పోతా ఉంటే వీళ్ళు ఏదో రకంగా దౌర్జన్యం చేయాలి, బెదిరించాలని. మొన్న 10 రోజుల క్రితం మంచికల్లులో కూడా అక్కడ ఒక వ్యక్తి మీద గొడ్డలతో దాడి చేసిన పరిస్థితి. ఈరోజు చూస్తా ఉంటే ముస్లిం గడ్డ మీద ఈరోజు కావాలని రెచ్చగొట్టేసేసి కొంతమంది వ్యక్తులు ఇక్కడ మందు పోపిచ్చి తాపిచ్చి గంజాయి దాపిచ్చేసి ఒక అడ్డాగా పీడబ్ల్యూ కాలనీలో ఒక అడ్డా ఏర్పాటు చేసుకుని అక్కడ దౌర్జన్యాలు చేస్తా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు బ్రహ్మారెడ్డి. ఈ రకమైన దౌర్జన్యాలు చేయడం ఇది కరెక్ట్ కాదు. ఇది ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో ఈ దాడిలో ఎవరైతే పాల్గొన్నారో అందరినీ కూడా చట్టపరంగా శిక్షించాలని కూడా కోరుతా ఉన్నారు. ఇంకా వాళ్లే దౌర్జన్యాలు చేస్తూ మా మీద మా పార్టీ నాయకుల మీద కూడా వాళ్ళకి సంబంధించి మీడియాలో ప్రచారం చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఈ ప్రజలు గమనిస్తా ఉన్నారు. మేము ప్రజల దగ్గరికి వెళ్తా ఉన్నాం. మేము మొన్న ఏ గొడవలకు కూడా దూరంగా తగ్గి మా క్యాడర్కి మా నాయకులకి అందరికీ కూడా గొడవలు వద్దని చెప్పుకుంటూ సామరస్యంగా పొమ్మని చెప్తా ఉంటే దాన్ని అలుసుగా తీసుకొని ఈరోజు ఈ రకమైన దాడి చేయడం చాలా దుర్మార్గమైన విషయం. ఇది పూర్తిగా కూడా నేను ఖండిస్తా ఉన్నాను. పై అధికారుల దగ్గరకు తీసుకుపోతాను. దీని మీద ఎవరున్నా సరే ఖచ్చితంగా వాళ్ళ మీద వాళ్ళు శిక్షించాల్సిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తాం. ఇది 2 పార్టీలుగా ఉండకూడదు. ఎవరైనా ఒక్క పార్టీ కల్లే ఉండాలా. ఒక్క పార్టీ కల్లే ఉండక మళ్ళీ ఇప్పుడు టీడీపీ వచ్చింది అన్నట్టు తిరిగి ఎవరిని కొడితే ఎవరు ఏడవాలా, భార్య పిల్లలు ఏడవాలా. పిల్లలకి ప్రాణాలకి ఏమున్నాయి? ఇప్పుడు తలకే తగిలింది. ఇంకేమన్నా జరిగితే ఏమైతే 10 మంది ఉంటే మా పిల్లలు మాట్లాడుకుంటా నిలబడ్డారంట, అంతేనంట. వెనక నుండి రాళ్లు జేబులో పెట్టుకొచ్చి మా అబ్బాయి పేరు జాన్ అహ్మద్. 2 కొట్టిన వాళ్ళు ఒక మోసీను, ముజ్బరు, బచ్చా నామ్ క్యా నాసిర్, గొర్రె జాని, ఈ 4 కలిసి కొట్టారంట. మెయిన్ క్యాండిడేట్ మదర్ సాహెబ్ చేయించింది అతనే. ఇన్ని రోజుల నుంచి మా పార్టీ అందరూ సాహిబులే. మరి సాహిబు కలిసి చేస్తున్నారు. పార్టీలో తిరిగిచ్చి ఆయన కాడ మొత్తం తినిచ్చేసిన వాళ్ళే అందరూ. ఇప్పుడు మళ్ళీ ఇటు తిరిగి కావాలని మా పిల్లల మీద టార్గెట్ పెట్టారు వాళ్ళందరూ. మా పిల్లలకి ఏమైనా హాని జరిగితే ఒక్కొక్కళ్ళకి ప్రాణాలు ఉండవు. ఒక్కొక్కళ్ళకి మీరు మా ఎమ్మెల్యే గారైనా పోలీసు వాళ్ళైనా అందరూ వాళ్ళకి చర్య తీసుకొని వాళ్ళకి ఎలాగైనా బుద్ధి చెప్పాలి. వాళ్ళందరికీ లోపలేసి ఎలా మీరు ఏం చేస్తారో మేము ఇష్టం. సందర్భంలో మా ఎమ్మెల్యే గారు కూడా అవతల వాళ్ళు కూడా షాదీఖానా అడిగితే మేము అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి షాదీఖానా ఇఫ్తార్ ఎందుకు రాజకీయ వాళ్ళకి ఇవ్వకూడదు అని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే అక్కడ తగాదాలు అవుతాయని. అలాగే ఎమ్మెల్యే గారు అడిగితే కూడా లేదు సార్ ఈ రాజకీయ పరంగా ఏమి ఇవ్వట్లేదు, ఆ మసీదులకు ఇచ్చేయండి. 13 మసీదులకి ఎమ్మెల్యే గారు ఇచ్చారు. 11 మసీదులకి ఎమ్మెల్యే గారు తిరిగారు. వీళ్ళు కావాలని చెప్పి మాకు ఎందుకు ఇవ్వరు అని చెప్పి ఆ రోజే అప్పుడే తగాదాడారు. పెద్ద గొడవ కూడా జరిగింది. అయినా మేము ఇయ్యలేదు. మళ్ళీ ఇప్పుడు వచ్చి రంజాన్ పండుగ ముందు వచ్చి
అడిగారు. ఎవరు? బూసి గారి మనవడు మోసిన్ అడిగితే, లేదు బాబు, పోయిన సంవత్సరమే దీన్ని నిర్ణయించుకున్నాము, గవర్నమెంట్ ఉన్న ఎమ్మెల్యే గారికే మనం ఇవ్వలేదు, ఎమ్మెల్యే గారు కూడా 11 మసీదులు వాళ్లే విత్తారించారు, వాళ్లే అది చేసుకున్నారు, మీరు కూడా అలాగే చేసుకునే మాట అని చెప్పాము. అయినా వాళ్ళు కావాలని పట్టుబట్టి దాని మీద రాజకీయాన్ని ప్రోత్సహించిన బ్రహ్మారెడ్డి దాడికి పాల్పడిన వారిని వెంటనే బాధితులకు న్యాయం చేయాలి, బాధితులకు. వర్గంలో చిచ్చు పెడుతున్న టీడీపీ నాయకుల నాయకత్వం నశించాలి, చిచ్చు పెట్టే నాయకుల నాయకత్వం నశించాలి, చిచ్చు పెట్టే నాయకుల నాయకత్వం, హత్యా రాజకీయాలు ప్రోత్సహిస్తున్న టీడీపీ నాయకుల నాయకత్వం. No!